డాక్టర్ ఎలా ఉంది? మిస్టర్ భగత్, మీ ఫ్రెండ్కి ప్రాణాపాయం తప్పింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు. మీరా? అవును బాబు, నిన్ను కలవటానికి వచ్చాను. నన్నా? సార్ ఎందుకు? 2 కారణాలకి నిన్ను క్షమాభిక్ష కోరటానికి వచ్చాను బాబు. క్షమాభిక్ష? మీరు నన్ను క్షమాభిక్ష కోరుతున్నారా? ఏమిటి మీరు అనేది? నీకు నేను చేసిన ద్రోహానికి నన్ను నువ్వు క్షమించాలి. నీ రక్తం పంచుకు పుట్టిన నీ తమ్ముడు అశ్వత్ తెలియక నీకు చేసిన అవమానాన్ని క్షమించాలి. అశ్వత్? అశ్వత్ నాకు తమ్ముడా? దిక్కుమాలి పుట్టిన నాకు ఒక కోటీశ్వరుడైన తమ్ముడా ఎలా వచ్చాడమ్మా? మా అమ్మ శారదమ్మ పక్కనున్నది మా వారు, అంటే మీ నాన్నగారు. అమ్మా, అశ్వత్ నాకు తోడబుట్టిన తమ్ముడా? ఇన్నాళ్ళు నా తమ్ముడితో నా పగ పెట్టుకున్నాను, తమ్ముడితో నా పోటీలు పడ్డాను, తమ్ముడి మీద గెలిచినందుకు ఆనందిస్తున్నాను. ఎందుకమ్మా నా చేత ఈ పొరపాటు చేయించావు? నేనేం ద్రోహం చేశాను? ఊళ్ళో అడుగు పెట్టగానే నీ గుమ్మ ముందే నిలబడ్డాను. నేనెవరినో చెబితే ఆ రోజు నేను సంతోషంగా వెళ్ళిపోయావాడిని కదమ్మా. ఇవన్నీ నా తమ్ముడు ఆస్తులకు సంబంధించిన పత్రాలు. నేనిస్తే వాడు తీసుకోడు. ఎందుకంటే మా ఇద్దరి రక్తంలో పౌరుషం ఒక్కటే. దయచేసి మీరు అందజేయండి. అందజేస్తాను సరేనయ్యా. అర్థాంతరంగా ఈ ప్రయాణం ఏమిటి? చూడు, అశ్వత్ నీ తమ్ముడైతే అతని ఆస్తులు అతనికి అప్పగించడం న్యాయమే. కానీ నువ్వు అభివృద్ధి చేసిన ఈ వ్యాపారాలు, నీ గురూజీ నీకు అప్పగించిన ఈ పత్రిక, ఇవన్నీ కావాలి. ఏవి కావు సార్, ఏవి కావు. అవన్నీ వాడు చూసుకుంటాడు. వాడు నాకన్నా తెలివైన వాడు. నన్ను వెళ్ళనివ్వండి. కానీ అవసరమైనప్పుడు మిమ్మల్ని అడుగుతానన్నానే, ఇప్పుడు అడగచ్చా? అడగవయ్యా. నాకొక తోడు కావాలి. ఇంతకుముందు నేనెవరినో నాకే తెలియని వాణ్ణి. ఇప్పుడు నాకు వ్యక్తిత్వం ఉంది కాబట్టి అడుగుతున్నాను. మీ చెల్లెల్ని నా ఇల్లాలిగా చేసుకునేందుకు అనుమతిస్తారా? అనుమత? అది నా అదృష్టం అయ్యా, అదృష్టం. అమ్మా చూసావయ్యా, నువ్వు పిలవగానే నీతో వచ్చేయడానికి పెట్టేది సర్దుకుని సిద్ధంగా ఉందయ్యా మా చెల్లెలు. అమ్మా, ఇతను భగత్ అన్నయ్య. అబ్బా, భగత్ అని నాకు తెలుసమ్మా. కానీ నా భావం నువ్వు గుర్తుంచుకొని ఆయన అప్పుడప్పుడు మన ఇంటికి తీసుకొస్తే ఆమె ఇష్టం మీ ఇద్దరిని నా కళ్ళారా చూడొచ్చు నా ఆశ. అమ్మా, మనసలాగా నీ దగ్గర ఉంది కదా, ఆ చెయ్యి కాస్త వదిలేయమ్మా. గాడ్ బ్లెస్ యూ. మనం మళ్ళీ ఈ ఊరు రామా? లేదు, మళ్ళీ ఈ జన్మలో రాం. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం. మీది కార్లో రండి, మేము మిగతా పనులు చూసుకుని వస్తాం. ఓకే రా. భాను, ఈ ఊరు నుంచి బయలుదేరే ముందు ఆఖరిసారిగా నా వాళ్ళను ఫ్యాక్టరీని చూసుకుని వస్తాను. కార్లో కూర్చో. అవును బాబు, ఇది అక్షరాల నిజం. భగత్ పుట్టినప్పటి నుండి జరిగిన చరిత్రకి నేనే ప్రత్యక్ష సాక్షిని. భగత్ మీ అన్నయ్య బాబు, మీ అన్నయ్య. అంటే ఇంతకాలం నేను నా తోడబుట్టిన వాడితో నా పోటీలు పడ్డాను. నా సొంత అన్నయ్యనా నేను అవమానించాను. నా సొంత అన్నయ్యను చంపాలని
అన్నయ్య నన్న ఇంకొక్కసారి పిలు. అన్నయ్య